మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు నానాజీ గారు మమ్మల్ని పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పడం, అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడానికి మాకు వేరే దారి లేదండి అని చెప్తే, నేను ఏదోలాగా మీకు చేసి పెడతానని చెప్పడం, మా రైతులందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగిందండి. ఊరంతా కలిసి ఎలక్షన్ అనేది లేకుండా వైసీపీకి సపోర్ట్ చేసామండి. మాకు ఇష్టం లేకపోయినా మా పొలాల కోసం, మా భవిష్యత్తు కోసం మేమంతా సపోర్ట్ చేస్తే అది ఎలక్షన్ వరకునే చెప్పారు తప్ప ఆ తర్వాత మమ్మల్ని నమ్మించి మోసం చేశారండి. తమ్మవరం గ్రామ ప్రజల దగ్గర నుంచి ఏపీఐఐసి సేకరించిన భూములైతే మనం చూసుకోవచ్చు. వీటిలో దాదాపు 295 ఎకరాల భూమిని ఏపీఐఐసి సేకరించింది 1996 నుంచి కూడా. అప్పటి నుంచి 2008 వరకు కూడా ఈ భూములకు సంబంధించి కొనుగోళ్లు, అమ్మకాలు జరిగాయి. అలాగే పన్ను చెల్లింపులు కూడా జరిగాయి. 2008 తర్వాత ఒక్కసారిగా వీటికి సంబంధించి వీటిని లాక్కునేందుకు ఏపీఐసి ప్రయత్నం చేయడం, వీళ్ళు ఇవ్వను ఈ భూములు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చేది లేదంటూ కూడా రైతులందరూ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో న్యాయస్థానం వరకు కూడా ఈ అంశం వెళ్ళింది. అయితే అప్పట్లో ఏపీఐఏసీ చెల్లించిన నష్టపరిహారం ఏదైతే ఉందో ఆ నష్టపరిహారం, దీనికి సంబంధించిన నష్టపరిహారం అంతా కూడా అకౌంట్లలో, రైతుల ప్రభుత్వ అకౌంట్ లో జమ చేయడం మాత్రమే జరిగింది. వీళ్ళు నష్టపరిహారం సరిపోదు, మేము మా భూములు మేము ఇవ్వమంటూ కూడా అప్పటి నుంచి పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ 295 ఎకరాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా తమకు న్యాయం జరగలేదని, ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా సరే వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగట్లేదని గత ప్రభుత్వ హయాంలో 2018 ఎలక్షన్స్ టైంలో జగనన్న చేసిన పాదయాత్రలో కూడా వీళ్ళకి స్పష్టమైన హామీ అయితే జరిగింది. డీనోటిఫికేషన్ చేసి ఈ భూములను మళ్ళీ తిరిగి రైతులకు ఇస్తామంటూ కూడా అప్పట్లో ప్రభుత్వాలు వీళ్ళకి హామీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అధికారం చేజిక్కించుకున్న తర్వాత వీళ్ళకి ఇచ్చిన మాటను గాలి కుదిలేశారు. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అప్పటి నుంచి కూడా వీళ్ళు పోరాటాలు చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 27 సంవత్సరాల నుంచి కూడా ఈ పోరాటం ఇలాగే కొనసాగుతూ ఉంది. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం తమ గోడును వినాలని, తమకు న్యాయం జరిపించాలని, తమ భూములు తమకు తిరిగి ఇవ్వాలంటూ కూడా వీళ్ళందరూ పోరుబాట పట్టారు. తమ భూములు తనకు వచ్చేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదంటూ కూడా రైతులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. నా పేరు లోకేష్ అండి, మా తమ్మవరం అండి. ఇప్పుడు నేనే కదండి, మా తాతల దగ్గర నుంచి కూడా మా పొలాలు ఉన్నది అని అంటున్నారండి. ఇప్పుడు వచ్చి మాకు అసలు మా పొలం ఉండి పండించుకుంటున్నాం తప్ప మాకు వేరే దారి లేదండి. గత ప్రభుత్వంలోని కన్నబాబు గారి హయాంలోని మీకు ప్రెసిడెంట్ ఎలక్షన్ ఏకగ్రీవంగా చేసేస్తే మీ భూములు మీకు అప్పగించేలాగా నేను జగన్ గారితో మాట్లాడతానని మాకు మాట ఇచ్చారండి. అనుకుని మా ఊరంతా కలిసి ఏకదాటిగా చేసి ఆయనకి ప్రెసిడెంట్ కింద చేసి ఇచ్చామండి. అయినా సరే ఆ ప్రభుత్వం పని అయిపోయే వరకు మాతో మాట్లాడారండి. ఇప్పటికి కూడా మాకు ఎప్పుడు ఏమీ చేయలేదండి. అలాగే మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు నానాజీ గారు ఎలక్షన్ వచ్చినప్పుడు మేము మాట్లాడామండి. ఆయన మాకు మాట ఇచ్చారండి, మీ భూములు మీకు వచ్చేలాగా. అంటే ఆయనకి ముందు నుంచి మా భూముల గురించి ఆయనకి తెలుసండి. ఆయనకి తెలుసు కాబట్టి మా బాధ అన్ని, ఆవేదన అన్ని ఆయనకి తెలుసు కాబట్టి మాకు అసలు ముందు గతంలో మాకు గొడవలు జరిగినప్పుడు, మా ఊరంతా దెబ్బలు తిన్నప్పుడు కూడా ఆయన ఉన్నారండి. ఆయనే మాకు వచ్చి మీ అండగా నేను ఉంటానని గత ప్రభుత్వం కంటే ముందు ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితమే మాకు వచ్చి చెప్పారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు నేను చేయించి బాధ్యత నాది అని మాకు నానాజీ గారు చెప్పారండి. మాకు నానాజీ గారి గుండెకాయ అండి ఇక్కడ. ఎందుకంటే మాకు నానాజీ గారి మీద బాగా నమ్మకం ఉందండి. అలాగే పవన్ కళ్యాణ్ గారిని బట్టే మేము నానాజీ గారిని నమ్మేమండి. అందు గురించి మాకు న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి తెలుసండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మేము వెళ్ళి జనవాణిలో చెప్పడం జరిగిందండి. అందు గురించి ఇప్పుడు నానాజీ గారు మమ్మల్ని పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పడం, అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడానికి మాకు వేరే దారి లేదండి అని చెప్తే, నేను ఏదోలాగా మీకు చేసి పెడతానని చెప్పడం, మా రైతులందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగిందండి. నా పేరు గొల్లపల్లి వీరనాశ్వరరావు, తమ్మవరం గ్రామం నుంచి వచ్చాను సార్. మా ఊర్లో గత 30 సంవత్సరాల నుంచి మా రైతుల బాధ ఎవరో పట్టుకుని నాదులు లేదు సార్. మా భూములు ఏపీఐసిలో 1994లో ఫస్ట్ టైం తీసుకున్నారు సార్. ఆ సెకండ్ టైం మళ్ళీ అప్పుడు రైతుల అంగీకారంతో ఇచ్చారు సార్. ఏదో అభివృద్ధి చేస్తాం, అది చేస్తామంటే ఇది చేస్తామంటే ఆ రైతుల అంగీకారంతో నమ్మి ఇచ్చారు సార్. సెకండ్ టైం మళ్ళీ మా ఊర్లో ఎక్విజిషన్ చేశారు సార్. 294 ఎకరాలు. మా ఊరు ల్యాండ్ మొత్తం 650 ఎకరాలు సార్. మా ఊరు ల్యాండ్ మొత్తం 650 ఎకరాలు. ఫస్ట్ ఎక్విజిషన్లో 300 ఎకరాలు తీసేసుకున్నారు. సెకండ్ ఎక్విజిషన్లో 295 ఎకరాలు మళ్ళీ ఎక్విజిషన్ పెట్టారు సార్. దానికి రైతులు ఎవరు అంగీకరించలేదు సార్. అప్పట్లో మాకు 2008 దాకా కూడా మాకు పంట నష్టం రిజిస్ట్రేషన్ జరిగింది సార్. అప్పట్లో అది విషయం తర్వాత 2008 తర్వాత చిన్న గొడవ జరిగి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులకి గొడవ జరిగి
ఇష్యూ పెద్దది కేంద్రం వరకు వెళ్ళి పెద్ద గొడవ జరిగి ఫ్రెంచింగ్ వేయకపోతే అప్పుడు ఇష్టం లేదు సార్ మాకు. ఇప్పుడు కూడా ఇష్టం లేదు సార్ మాకు. ఇప్పుడు మాకు వేరే దారి లేక ఇప్పుడు జనసేన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కింద కలవడం వల్ల ఈ పని అవుతుందని మేము నమ్మామండి. నమ్మే కూటమి ప్రభుత్వానికి మేము ఊరందరూ కూడా ఈ రోజు నానాజీ గారికి మెజారిటీ వచ్చిన మెజారిటీ ఇప్పుడు వచ్చి ఏ ఎమ్మెల్యేకి మా ఏరియాలో రాలేదండి. అంటే అది రావడానికి కారణం ఏంటంటే తమ్మవరాన్ని ఓట్ల పరంగా చూస్తే నానాజీ గారి అత్యధిక మెజారిటీలో ఉన్నారండి. నమ్మకం అండి. నానాజీ గారు అంటే మాకు చాలా నమ్మకం అండి. ఆయన చేస్తానని మాట ఇచ్చారంటే ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పుడు చాలా పనులు చేశారండి. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తానన్న మాట ఇప్పుడు నిలబెట్టుకుంటారని, అలాగే మా జనాన్ని అందరినీ కలిపి పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్తారని, మమ్మల్ని అందరికీ న్యాయం చేస్తారని మేము నమ్మామండి, నమ్ముతామండి. ఇది ఏమి జరిగినా సరే మా ఊరు అందరూ కలిసి ఈ పోరాటాన్ని అయితే ఆపమండి. ఎక్కడికి వెళ్ళినాకైనా సరే సిద్ధంగా ఉన్నామండి. మేము ఎట్టి పరిస్థితుల్లోని వదిలే సమస్య లేదండి. ఆ గత ప్రభుత్వాన్ని నమ్మామండి, మోసపోయాం. కానీ కూటమి ప్రభుత్వం అలా చేస్తుందని మాకు అనిపించట్లేదండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము అవసరం అయితే పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం వెళ్ళడం, లేదంటే మంగళగిరి వెళ్ళడం, ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడం చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. కానీ మీ మీడియా వాళ్ళు అందరూ కూడా మాకు సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తమ భూములు తమకి తిరిగి ఇచ్చే వరకు కూడా పోరాటం ఆగదంటున్నారు తమ్మవరం గ్రామంలోని మహిళలు. వాళ్ళ బాధ ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఏం జరుగుతుందంటే దాదాపు 27 సంవత్సరాల నుంచి నాకు తెలిసి మీ చిన్నప్పటి నుంచి ఈ సమస్య మీరు చూస్తూనే ఉన్నారు. ఎలాంటి పరిష్కారం కోరుకుంటున్నారు? మా భూములు మాకు కావాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు మేమిద్దరం అమ్మాయిలు మాట అండి. మా నాన్నగారు వ్యవసాయం, ఆ పొలం ఇస్తారని మ్యారేజ్ చేశారండి. ఇప్పుడు ఇంకా రిజిస్ట్రేషన్ లేవు. వాళ్ళ అమ్మని ఇచ్చారు కానీ దాని మీద ఏమీ లేదు. మాకు బ్యాంకులో పెట్టుకోవడానికి కూడా ఏమీ లేదని వాళ్ళు రోజు మమ్మల్ని దెప్పొడుస్తున్నారండి. మాకు రోజు చాలా బాధగా ఉంటుందండి. ఇప్పుడు ఆ పొలాలు మాకు తిరిగిస్తే మేము రిజిస్ట్రేషన్ చేయించుకుని ఏదో ఒకటి మేము ఉంచుకోవాలనుకుంటే ఉంచుకుంటామండి, అమ్ముకోవాలనుకుంటే అమ్ముకుంటాం. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి. నా పేరు నాగజ్యోతి అండి. తమ్మవారం వార్డు మెంబర్గా చేస్తున్నానండి. మా తాతయ్య గారు మా అమ్మగారికి కట్నంగా ఇచ్చారండి ఎకరం భూమి. అది తిరిగి ఈ మామూలు రిజిస్ట్రేషన్ అవ్వకపోవడంతో మా నాన్నగారు అసమానం ఎకరం ముందు తెచ్చావు కానీ దానివల్ల ఉపయోగం లేదనేసి అసమానం తిడుతున్నారండి. అది మళ్ళీ తిరిగి నాకు తిరిగి 6 ఎకరం భూమి కట్నంగా ఇచ్చారండి. ఇది మళ్ళీ రేపు పొద్దున్న భవిష్యత్తు మా పిల్లలకి మళ్ళీ ఇచ్చుకోవాలండి. ఇలా జరుగుతుంది తప్ప దీనివల్ల ఉపయోగం ఏమీ లేదండి. ఆ భూమి వల్ల బ్యాంక్ లో పెట్టుకుని ఏదైనా తెచ్చుకుందామన్నా, లోన్ తెచ్చుకుందామన్నా కూడా దీనికి ఏమీ సహకరించలేదండి ఎవరు. దీనికి కొంచెం మా భూమిలో ఐబీఎస్ ఈక్వేషన్ తప్పించి మాకు ఇప్పిస్తారని, న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. మీరు చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఈ సమస్య చూస్తూనే ఉండుంటారు. తమ్మవరం గ్రామ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇక్కడ భూములు అమ్ముకోవడానికి గాని కొనుక్కోవడానికి గాని అసలు డీనోటిఫై అనేది గత ప్రభుత్వాలు మీకు హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ నెరవేరని పరిస్థితి. అవునండి, గత ఎన్నికల్లో కూడా మేము కన్నబాబు గారి మీద నమ్మకం పెట్టుకున్నాం. ఎందుకంటే ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్ లో అంటే ఇండిపెండెంట్ గా మనకు చేస్తే భూములు కొంచెం మాకు డినోటిఫై అయిపోతాయి అనే నమ్మకంతో అప్పుడు రైతులందరూ కూడా ఇండిపెండెంట్ గా వైసీపీకి పార్టీకి సర్పంచ్ ఇచ్చేవాడిని. ఆ టైంలో రైతులందరూ మూకుమ్మడిగా మా అన్నయ్య జనసేనకి వేసారండి. కానీ ఊరి దృష్టిలో ఉంచుకొని ఆయన కూడా విత్డ్రా చేసుకున్నాడు. కానీ అది చివరికి వచ్చే టైంకి అది పరిష్కారం దొరకలేదండి ఇప్పటికి కూడా. తర్వాత మేము 2019 2024 ఆ టైంలో ఒక జనవాణి జరిగింది సార్ కాకినాడలో. జనవాణిలో నేను మా అన్నయ్య పంత నాన్నయ్య గారి ద్వారా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది సార్ సిచ్యువేషన్, ఇంతకాలం నుంచి 30 ఏళ్ళ నుంచి 25 సంవత్సరాల నుంచి రైతులందరూ ఇంత బాధపడుతున్నారండి. వాళ్ళకి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా మా సమస్యను వాడుకోవడం తప్పించి ఏ విధమైన పరిష్కారం దానికి ఇప్పటికీ కూడా అందించలేదండి. ఆ విషయం లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాం, చెప్పాం, ఆయన విన్నారు. ఆయన చెప్పింది ఒకటే, మీరందరూ కూడా నమ్మండి మమ్మల్ని, రేపన్నారు అధికారం వచ్చినా నా నోటీస్ తీసుకురండి, నా నోటీస్ తీసుకొచ్చిన దానికి అంటూ ఖచ్చితమైన పరిష్కారానికి నేను నా వంతు కృషి చేస్తానని చెప్పేసి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మాటిచ్చారు. ఇది 2000 ఇంతకు ముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా ఊరు అప్పుడు గొడవలు జరిగినప్పుడు దెబ్బలు తిన్న రైతుల్ని పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు ఊర్లోకి వచ్చారు. ఊర్లోకి వచ్చి పొలాలు విజిట్ చేశారు. ఇంత మూడు పంటలు పండుతున్నాయి, ఇలాంటి భూమిని ఎందుకు ఏపీఎస్సీ తీసుకోవాలి, ఒకవేళ ఇండస్ట్రీస్ కట్టడానికి వచ్చారు, ఇండస్ట్రీస్ ఏవి అసలు ఇవి, దాన్ని ఇప్పుడు ట్విన్ సిటీస్ చేశారండి, అప్పుడు స్మార్ట్ సిటీస్ చేసినా సరే అప్పుడు ఇండస్ట్రీస్ కట్టడానికి లేదు, పొల్యూషన్ చేయడానికి లేదు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అవి తీసుకురావాలి, కానీ అవేం కూడా చేయలేదండి. ఇప్పుడు భూములు ఇచ్చేసినా సరే వాళ్ళు దాంట్లో ఏం పెట్టరు. ఒకవేళ భూములు ఇస్తామండి, ఇస్తే మాకేమన్నా కంపెనీ కట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ అవుద్దంటే అందరూ ఇస్తారండి. ఎందుకు ఎవరు డెవలప్మెంట్ కోసం ఇస్తారంటే, ఇప్పుడు ఏది దానికి డెవలప్మెంట్ కానీ దానికి ఉపయోగం ఏం లేకుండా భూముల దగ్గర తీసుకోవడానికి ప్రయత్నిస్తారండి. ఇప్పుడు ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ పెడుతున్నారు, ఎందుకు బతుకుదారి చూపించడానికి. ఇప్పుడు రైతులకు ఉన్న స్కిల్ ఏంటండి, రైతులకు ఉన్న స్కిల్ అంటే
వ్యవసాయం చేయడం వాళ్ళకున్న స్కిల్స్ అందరూ కూడా అందరూ ఎకరం జీవనాధారం అదే అండి, ఉన్నత జీవనాధారం అదే. ఇప్పుడు మా ఇలాంటి చదువుకున్నాం, బయటికి వెళ్ళో ఏదో వ్యాపారం చేసుకుని ఏదో బతుకుతాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఏమన్నా కంపెనీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా నేను వ్యాపారం చేసుకున్నాం అనుకుంటానండి, ఆస్తి కావాలి బ్యాంక్ వెళ్తే, ఈ పేపర్ ఎట్టుకెళ్తే ఇది ఏ పేజీలో ఉందో వెనక్కి గెలిచేస్తున్నారు. నాకు క్యాపిటల్ రావట్లేదు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. సో నాకున్న సొంతంగా నేను సంపాదించుకున్న డబ్బుతోనే నేను ఏమైనా బిజినెస్ చేసుకోవాల్సి వస్తుంది. మనం మన స్థాయిలో మనం సంపాదించుకోవాలంటే తాతలు అసలు ఏం లేకుండా ఎదగడం ఎంత కష్టం అండి. ఇంతమంది ఊర్లో 3,000 పైచలకు జనాలు ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. ఎందుకంటే అప్పట్లో వాకలపూడి నుంచి ఇక్కడ వరకు కూడా తమ్మవరం పంచాయతీ పెద్ద పంచాయతీ అండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు సగం తగ్గిపోయింది. వాకలపూడి సపరేట్ చేశారు, తమ్మవరం సపరేట్ చేశారు. తర్వాత ఏమో సూర్యాపేట తమ్మవరం మళ్ళీ ఇంకా సపరేట్ చేశారు. పొలిమేర తగ్గుకుంటూ వచ్చిన తర్వాత కూడా ఒకసారి ఆల్రెడీ ఎక్వేషన్ చేశారు. మాది ఎక్వేషన్ చేసినప్పుడు హాఫ్ అమౌంట్ అంటే ఒక 600 ఎకరాల్లో అప్పుడు ఒక 500 ఎకరాలు ఎక్వేషన్ చేసి అప్పుడు తీసుకున్నారు. తర్వాత రెండోసారి మళ్ళీ ఎక్వేషన్ చేశారు. ఇప్పుడు మాకు తమ్మవరంకి మిగిలిన భూమి అంతా కూడా చిన్న భూమే. ఇంకా ఆ 300 ఎకరాలు ఉందండి, 295 ఎకరాలు ఉంది. ఆ ఎకరాలు కూడా పోతే ఇంకా తమ్మవరం పేరు తీసేస్తారు మ్యాప్ లో తమ్మవరం పేరు తీసేస్తే ఓన్లీ తమ్మవరం పేరు భూమి లేనప్పుడు తమ్మవరం పేరు పనే ఉందండి. నా పేరు రమణ అండి. నేను లాస్ట్ టైం జనసేన తరఫున ప్రెసిడెంట్ కింద కూడా నామినేషన్ చేసామండి. చేస్తే అయితే మొత్తం అలా కాదు, ఊరంతా ఒకటి కింద పనిచేస్తున్నాము. అయితే ఇప్పుడు యునామస్ గా మనం కన్నబాబు గారికి ప్రెసిడెంట్ ఇస్తే మనకి డీనోటిఫై చేస్తానన్నారు. జగన్ గారు 2018లో మనకి ఎలక్షన్ లో హామీ ఇచ్చారు. అయితే అది ఇప్పుడు మనకి అది నెరవేరుతుంది. ప్రెసిడెంట్ గా మనకు ఒక అవకాశం ఇచ్చామంటే ఉమ్మడిగా మన జనం అంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి మనం దీన్ని ఇది చేయొచ్చు అని చెప్తే సరే అని చెప్పేసి మేమందరూ కూడా ఊరంతా కలిసి ఎలక్షన్ అనేది లేకుండా వైసీపీకి సపోర్ట్ చేసామండి. మాకు ఇష్టం లేకపోయినా మా పొలాల కోసం మా భవిష్యత్తు కోసం మేమంతా సపోర్ట్ చేస్తే అది ఎలక్షన్ వరకునే చెప్పారు తప్ప ఆ తర్వాత మమ్మల్ని నమ్మించి మోసం చేశారండి. రైతులకి ఇలా ప్రతి ఒక్కరు ఎలక్షన్ ముందు హామీలు ఇవ్వడం, తర్వాత ఆ మాట తప్పడం, రైతులకి ఇలా బాధపడుతూనే ఉన్నారండి. ఇప్పటికీ మాకు ఈ నరకం నుంచి బయటికి తీసుకురావాలంటే మాకు కూటమి ప్రభుత్వం ఒకటే మాకు ఆధారం. ఈ కూటమి ప్రభుత్వం మాకు డీనోటిఫై చేస్తారని మేము నమ్ముతున్నామండి. చూసారు కదా, మొత్తానికి 1 కాదు 2 కాదు, దాదాపు 27 సంవత్సరాల నుంచి కూడా ఈ రైతుల పరిస్థితి ఈ విధంగానే ఉంది. 1996లో ఏపీఐఐసి సేకరించిన ఈ భూములకు సంబంధించి అప్పట్లోనే వీళ్ళు పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. 2008 వరకు కూడా కొనుగోళ్లు అమ్మకాలు కూడా జరిగాయి. అలాగే ఏదైనా ప్రకృతి విపత్తులు కలిగినప్పుడు నష్టపరిహారం కూడా గవర్నమెంట్ నుంచి వీళ్ళకి అందేది. అయితే 2008 తర్వాత పూర్తిగా కొనుగోళ్లు అనేవి ఆగిపోయాయి. కొనుగోళ్లు మొత్తం కూడా ఆగిపోయిన పరిస్థితి. అక్కడి నుంచి కూడా వీళ్ళ పరిస్థితి దుర్భరంగా మారింది. ఎందుకంటే దాదాపు 300 మంది రైతులు తమ భూములను తమకు వెనక్కి ఇవ్వాలంటూ కూడా అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అలానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ధనవంతులు అనుకుంటే పొరపాటే. కేవలం ఎకరం పొలానికి మాత్రమే వీళ్ళు యజమానులు. అయితే ఆ పొలాలు కూడా తమ పిల్లల పేరు మీద, అంటే పిల్లలకు కట్న కానుకల రూపంలోనో లేదంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అమ్మకానికి పెట్టుకోవడానికో కుదరక వీళ్ళు నానా యాతన పడుతున్నారు. ప్రతి ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా వీళ్ళకి హామీలు ఇవ్వడం జరిగింది, డీనోటిఫై చేస్తామంటూ. గత ప్రభుత్వంలో కూడా 2018లో జగన్ పాదయాత్రలో భాగంగా కూడా వీళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నమ్ముకునే వీరందరూ కూడా ఆ పార్టీని గెలిపించడం కూడా జరిగింది. అయితే వాళ్ళు అధికారం చేజిక్కించుకున్న తర్వాత వీళ్ళను గాలికి వదిలేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వీళ్ళ భూములు వీళ్ళకు తిరిగి ఇవ్వాలి, డీనోటిఫై చేయాలి అంటూ కూడా వీళ్ళు పోరాటాలు చేస్తున్నారు. డీనోటిఫై చేసి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదంటూ కూడా వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ. ఇప్పుడు నానాజీ గారు మమ్మల్ని పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పడం, అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడానికి మాకు వేరే దారి లేదండి అని చెప్తే నేను ఏదోలాగా మీకు చేసి పెడతానని చెప్పడం, మా రైతులందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగిందండి. ఊరంతా కలిసి ఎలక్షన్ అనేది లేకుండా వైసీపీకి సపోర్ట్ చేసామండి. మాకు ఇష్టం లేకపోయినా మా పొలాల కోసం మా భవిష్యత్తు కోసం మేమంతా సపోర్ట్ చేస్తే అది ఎలక్షన్ వరకునే చెప్పారు తప్ప ఆ తర్వాత మమ్మల్ని నమ్మించి మోసం చేశారండి.